హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ములక్కాడ ఎగ్ జీడిపప్పు కలిపి కర్రీ చేసుకుందాము. ఇది ఎలా చేయాలో నేను పూర్తిగా చెప్తాను. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి. జీడిపప్పు, టమాటా, అలాగే మసాలా కూడా. ఇందులో ఏమేమి మసాలా వేయాలో అది కూడా నేను పెట్టుకున్నాను. అలాగే జీడిపప్పు, చెక్క, లవంగ, జీలకర్ర, వెల్లుల్లి, గసగసాలు, అంతే. ఇవన్నీ నేను మిక్సీ చేసి పెడతాను. దీంతోపాటు టమాటా కూడా మిక్సీ చేసేస్తాను. అవన్నీ ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఆయిల్ పెట్టేసుకున్నాను. దాంట్లో మనం ఎగ్స్ ఫస్ట్ వేపేసుకుందాం. ఇది వేగేటప్పుడు కాస్తంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని వేపుకుంటే బాగుంటుంది. ఎగ్స్ కరెక్ట్గా చక్కగా వస్తాయి. అలా వేపుకోవడం వల్ల మనకి ఇవి పాడవు కూడా. పసుపు కూడా వేస్తాను. పసుపు కూడా వేసేస్తున్నాను. ఇది ఇలాగా వేయించుకుందాం మనం. చూడండి, ఎగ్స్ తీసేసాను. తర్వాత మనం కొంచెం జీడిపప్పు, అవి కూడా ఎక్కువ వేగకూడదండి, ఎందుకంటే కర్రీలోకి కదా. తర్వాత ఆనియన్స్, చిల్లీస్ అవి కూడా వేసేసుకుంటాను. ఇది కొంచెం వేపాక మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు కూడా వేసేయాలి. అవి ఇవి అన్నీ కలిపి మగ్గుతాయి అన్నమాట. ఇలా మగ్గడం వల్ల మనకి టైం వేస్ట్ అవ్వదు. ఉల్లిపాయ ఒకసారి, టమాటా ఒకసారి, అలా కాకుండా ములక్కాయని ఉల్లిపాయలు కలిసి మగ్గిపోతాయి. చూడండి, ములక్కాయలు కొంచెం మగ్గాయి. అందులో మనం చేసి పెట్టుకున్న మసాలా, ఇవన్నీ చూపించాను కదా, మసాలా, టమాటా, అవన్నీ ప్లస్ కారం కూడా వేసేస్తున్నాను. ఇది కాసేపు మగ్గాక అప్పుడు మనం ఎగ్స్ అవి వేసుకుందాము. ఇది కూడా మగ్గాల, ఎందుకంటే జీలకర్ర అది ఉంది కదా, ఆ జీలకర్ర అది పచ్చివాసన లేకుండా ఉంటుంది. అది మగ్గితే మంచిది. చూడండి, ఇది కూడా మగ్గిపోయింది ములక్కాయలు అవిని. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసాక అలాగే ఎగ్స్ కూడా వేసేసుకుందాం. ఎగ్స్ వేసేస్తే దీంతో పాటు కొంచెం కారం ఎక్కుతుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కలిపి ఉడికాక మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల పెళ్ళిళ్ళలో వేసిన కర్రీలాగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నీట్గా గెస్ట్లు వచ్చినప్పుడు వండుకోవచ్చు. మామూలుగా కూడా వండి చేసుకోవచ్చు. ములక్కాయ తిన్నన్న వాళ్ళు కూడా చక్కగా తింటారనమాట. చూడండి, ఎంతో టేస్టీ అయిన ములక్కాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే మనం తినడానికి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. గ్రేవీ ఉంటుంది, అలాగే కారం అనిపించదు. మనం జీడిపప్పు మిక్సీ చేసి వేసాం కదా, అది కారం లేకుండా కమ్మగా ఉంటుంది అనమాట. అలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తినలేని వాళ్ళు అందరూ తింటారు. ఓకేనండి, డిష్ అవుట్ చేసేసుకుందాం మనం. చూడండి, డిష్ అవుట్ చేసేసుకున్నాను. ఎంతో టేస్టీ అయిన ములక్కాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా మీరు చేసుకుని తిని చూడండి. నాకు ఒక కామెంట్ ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు.